ఛాలెంజ్ చేస్తున్నారు అనుకుంటున్నారు. మేమేమనుకుంటున్నాం అంటే భయపడి పారిపోతున్నారు అనుకుంటున్నాం. ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. ఛాలెంజ్ చేయట్లే, వాళ్ళు పరిగెడుతున్నారు అనుక్షణం. సొంత ఇళ్ళని, సొంత ఊర్లని, సొంత రాష్ట్రాన్ని వదిలేసి ఎక్కడ దొరికితే అక్కడ ఈ రోజు ఖచ్చితంగా లోపలేస్తారనే భయంతో పూటకొక ఇల్లు మారుకుంటూ, పూటకొక ప్రాంతం మారుకుంటూ ఈ రోజు వీళ్ళందరూ భయపడుతూ బయట ఉన్నారు. ఒక్కళ్ళు కూడా ఓడిపోయిన దగ్గర నుంచి విర్రవీగి మాట్లాడిన రోజా దగ్గర నుంచి, కొడాలని దగ్గర నుంచి, వల్లభనేని వంశీ దగ్గర నుంచి, సోకాల్డ్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టి ప్రెస్ మీట్ పెట్టే దమ్ము కూడా వీళ్ళకి లేదు అంటే మీకు అర్థం అవుతుంది. ఈ రోజు వాళ్ళేంటి అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, జనసేన పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే బీజేపీ నాయకులు కావచ్చు, మేము అరెస్టులు చేసి ఏదో సాధించాము అని చెప్పేసి ప్రజలకి మేము ఇలానే ఉంటాము, మాది నియంత ప్రభుత్వం అని చూపించుకుందండి. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావచ్చు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కావచ్చు ఇట్లా చేయదు. ఎలా చేస్తుంది అంటే ఈ రోజు ఏ వ్యక్తి అయితే తప్పుకు పాల్పడ్డాడో ఆ వ్యక్తి భయపడేలా చేస్తుంది. మీకు మొన్న కూడా దీనికి సంబంధించి ఒక చిన్న పసిపిల్లని ఏదైతే రేప్ చేసి చంపేసిన విషయంలో కూడా వాళ్ళంతటి వాళ్ళే భయపడి, ఈ రోజు సిస్టమ్ కరెక్ట్ గా పనిచేస్తుంది కాబట్టి, పోలీసులు మమ్మల్ని వదలరు కాబట్టి ఈ రోజు వాళ్ళంతటి వాళ్ళే ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది. హూ నోస్ రేపొద్దున వీళ్ళందరూ కూడా అంతే మెంటల్ ట్రామాలో ఉన్నారు. మీకు తెలియట్లేదు, బయటకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు అని చెప్పేసి నార్మల్ గా వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారేమో, కానీ లిటరల్లీ చెప్తున్నానండి, వీళ్ళు ఒక మెంటల్ ట్రామాలో ఉన్నారు, భయపడుతున్నారు, పూటకొక ప్రాంతం మారుతున్నారు, భయంతో ఆఖరికి ఆంధ్రాలోనే కాదండి ఇండియాలో కూడా ఉండాలన్న భయపడి రోజు జారుకుంటున్న పరిస్థితి. చెప్తున్నాం కదా, వీళ్ళకు మళ్ళీ రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాం. ఎవరైతే మళ్ళీ చెప్తున్నాం అన్యాయం చేశారో, అవినీతి చేశారో, అక్రమాలు చేశారో, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వాన్ని వాడుకుని ఇష్టారాజ్యంగా ప్రవర్తించి మేము ఇంకొక 30 ఏళ్ళు ఉంటాము, ఈ ప్రాంతం మాదే, ఈ జాగీరు మాదే, దీన్ని మేము దోచుకుంటాము, దాచుకుంటాము అని చెప్పేసి విచ్చలవిడిగా చేసిన ఏ నాయకుడైనా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ సింపటైజర్ అని చెప్పుకున్న వాళ్ళు కావచ్చు, ఎవరినైనా సరే ఈ రోజు సిస్టమాటిక్ గా అరెస్ట్ చేస్తాం. వాళ్ళకి మరొకసారి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే పరిస్థితి ఉంటుంది. ఒక బ్రేక్ తీసుకుందాం, జనసేన వర్షన్ కూడా చూద్దాం. చిన్న విరామం, చర్చ కొనసాగుతుంది.